మనతల్లి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా మద్యం మత్తుల కారు నడిపిరట నలుగురు యువకులు. ఒకడేమో బిగ్గర తాగిండట, కతిమ ముగ్గురేమో ఒక గింతంత ఒక సుక్క తక్క తాగిరట. మొత్తానికి నలుగురు గట్టిగానే వేసిరు లెక్క. గట్టిగానే వేసి రెండు తావులలో యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చిరట. మనిషి చచ్చిపోయేటట్టున్నాడు. మా అమ్మగాని ఏదో మిస్టేక్లు అయితే అయిందేమో బిడ్డ, జర దావకాన కొనవా అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగిరట. మా అమ్మగాని దవాఖానకి వేసుకోపోరు, బిడ్డ తలితే తలిగింది గాయపాయ, మరి యాక్సిడెంట్ అన్నప్పుడు అవుతుంది, ఏదో ఓల్దో తప్పో ఒప్పో తర్వాత లెక్క, కానీ ఫస్ట్ అయితే దవాఖాన కొనవా అంటే ఇంతకంటే ముందుగా కూడా ఇంకో నీకు ఉద్దినం వాళ్ళు ఏమైనా చేసిరా, మీరేం చేస్తారు మమ్మల్ని అని తాయిన మైకంలా కనీసం కనికరం లేకుండా ఇచ్చిపెట్టిపోయినట. అక్కడికక్కడే చచ్చిపోయినట్ట. ఆయన మాజీ సైనికుడు అంట, మన దేశానికి సేవలు అందించిన మాజీ సైనికుడు అంట చచ్చిపోయిన ఆయన. మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి హైదరాబాదులో యువకుల బీభత్సం. మాజీ సైనికుడి వృత్తి, మరో ఇద్దరికి గాయాలు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారట పోలీసులు, నార్సింగ్ పోలీసులు. మద్యం మత్తులో కారు నడిపి నలుగురు యువకులు అతివేగంగా 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పరారయ్యారు. ఈ 2 ఘటనల్లో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని హైదర్స్కోట ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదర్స్కోట శంషాబాద్కు చెందిన 4 యువకులు ఉప్పర్తి వీరేష్ అంట, ఈయనకు 23 ఏళ్ళు, వికాస్ గౌడ్ 25 ఏళ్ళు, ఈరోజు చందన్ యాదవ్ అంట, ఈయనకు 26 ఏళ్ళు, ఇంకోళ్ళు క్రాంతి గౌడ్ అంట 31 సంవత్సరాలు. అతిగా మద్యం తాగి సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు లంగర్ హౌస్ వైపు బయలుదేరారు. తెల్లారుజామున 5 గంటలకు వేసినారా మీరు, నాశనం అయిపోను. అతివేగంగా వాహనాన్ని నడుపుతూ స్థానిక సాయిరాం దేవాలయం సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. స్థానికులు క్షతగాత్రుని ఆసుపత్రికి తీసుకుపోవాలని కోరినా పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో దుమ్ము రవీందర్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి రక్తాన్ని తీసుకుపోయి పరీక్ష చేసిరంట. ఏది గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్ష చేస్తే గట్టిగా వేసిరయ్యి, అందరూ బిగ్గర తాగిరని చెప్పిరంట. చూడురి, ఈ పీకుడు మంతలో బియ్యం రెట్టాను, మరి ఏమెక్కడికి వెళ్ళరు అంత తెల్లారుజామున బగ్గ తాగి తోపంచి ఎవ్వరు పోతే అలా గుద్దుకుంటా పోయిరంట. అట్ట 2 యాక్సిడెంట్ చేసిరంట. కనీసం సరే తలిగింది, తప్పు నీదో తనదు, తప్పైంది. కనీసం సాగు బతుకులు మయ్యగాని తీసుకుపోర్రా నాయన దవాఖానకంటే, మేము దవాఖాన తీసుకుపోయి అట్ట కొడుతున్నామా, మేము చాలా పని మీద పోతున్నామా అని ఆ నుంచి బగాంచిరంట. గింత మూర్ఖంగా తయారై పాడారు వీళ్ళు. మందే తాగొచ్చునా, ఇంకేమైనా గంజాయి గిట్ట తాగొచ్చునా, ఆశ్చర్యం ఏమీ లేదు. అయ్యమ్మని అనాలి. అయ్యమ్మని కూడా ఏమని పాడైతాం, ఈ కాలంలో పాడైపోయిన పోరగాలు బయటికి వెళ్తే అయ్యమ్మకి చెప్పి వెళ్తున్నారు. గీడి దాకా పోతున్నామని చెప్తారు, లేకపోతే అసలు అయ్యమ్మకు చెప్పరు. ఇంటికి వస్తేనే మావాడు వచ్చి ఇంటికి అనుకుంటారు, కానీ అంత పడంతరం దాదాపుగా ఇంటికి వచ్చిన దాకా అసలు గద్దగాలు ఎక్కడ పోయి కూడా ఏ అయ్యమ్మకి తెలియదు, అని కూడా తెలియదు. పాడైపోరు మొత్తం గిట్ట తయారయ్యారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం అని కాదు, భారతదేశంలో చాలా జాగాలలో ఉంది. కానీ ఈ మద్యం పాడైపోను తాగిన మైకంలో ఏం చేస్తున్నాం అనేది అర్థం కాకపోయి, కారు చేతిలో ఉంది, కారు ఏముంది, తొక్కుతామంటే పోతూనే ఉన్నది. ఆయన దరిద్రులారా, మరి ఫస్ట్ టైం ఒక కాడ యాక్సిడెంట్ మరి ఆయనే యాక్సిడెంట్ అయినప్పుడు మేలుకొని ఓనిళ్ళ కాడిపోతే పాపం ఈయన కూడా బతికిపోవు కదా, అట్టపోతారు. లోపల ఉన్నోడు ఆయమన్నోడు ఇంటే, మరి ఎంత పెట్టి తాగిరో, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి తాగిరో, కానీ లోపల ఉన్నోడు ఆయమన్నోడు అయితే పోతనే ఉన్నాగా ఏడుకాయ తాడకాయ అనుకొని ఎదురుగా వచ్చిన వాళ్ళ గుద్దుకుండా పోతే మీ పుణ్యం అంట. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కూడా చచ్చిపోయినట్ట, పాడైపోను. మా అమ్మ కానీ యువకులు ఎవరైనా ఉంటే ఈ మధ్య కాలంలో బైకులు కట్టినే ఉన్నాయి, కార్లు కట్టినే ఉన్నాయి. ఈ గతగాలు ఏవెక్కడ తోలుతారో ఎన్ని తోలుతారో అర్థం కాదు, కానీ జర తక్కువ తాగే ఉపాయం చేయరు. మొత్తం తాగమని బంద్ చేయమని చెప్తాను నేనే పోయి, కానీ జర కంట్రోల్లో ఉండాలి. పాడైపోను తాగినమా అంటే ఇల్లు చేరే ఉపాయం చేయాలి, కానీ ఈ తొవ్వలో ఎంతమంది వస్తే అంతమందిని గుద్దుకుండా పోతే ఎట్ట పాడేసేస్తారు నాయన, నాకు అర్థం కాదు. కానీ